హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ టైటిల్ చూసే ఉంటారు. సో మీషోలో ఉన్న ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్నర్ వియర్స్ని నేను తెప్పించాను. అవి మీతో షేర్ చేస్తాను. ఆల్ అంటే దాంట్లో నాకు నీడెడ్గా ఉన్నవి తెప్పించాను అనమాట. కానీ కొన్ని డిఫరెంట్ టైప్లో తెప్పించాను. అవి మీతో షేర్ చేస్తాను అనమాట. సో అలాగే వీటికి నేను ఎంత రేటింగ్ ఇస్తాను అనేది కూడా చెప్తాను. సో ఈ వీడియో ఫుల్లీ ఇంట్రెస్టింగ్ అవ్వబోతుంది. ఎవరైనా మీషో నుంచి ఇన్నర్స్ ట్రై చేయాలనుకుంటే కంపల్సరీ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి మీషోలో అఫోర్డబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫర్దర్గా నేను చూపించబోయే ఏ ప్రోడక్ట్ అని మీకు నచ్చితే మీరు బై చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను మీషో యాప్ లింక్ ఇస్తాను. అలాగే ఇప్పుడు చూపించబోయే ఎవ్రీ ప్రోడక్ట్గా కోడ్ ఇస్తాను. సో మీషో యాప్లో లింక్స్ ఉండవు, కోడ్స్ ఉంటాయి. సో కోడ్ మీరు సర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా పర్టికులర్ ప్రోడక్ట్ వచ్చేసి మీకు కనిపిస్తుంది. మీరు ఓన్గా బై చేయాలంటే ₹1 మార్జిన్తో మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. రీసెలర్ లాగా జాయిన్ అవ్వాలంటే ఉన్న ప్రోడక్ట్ పైన ఇంకో $100, $200, ₹150 ఎంతో కొంత యాడ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాళ్ళు కొంటే మీరు యాడ్ చేసే మార్జిన్ ఏదైతే ఉందో అది వాళ్ళే పే చేస్తారు. ఎందుకంటే 400 ఉన్న దాన్ని మనం 600 వాళ్ళకి చెప్తాం. ఆటోమేటిక్గా ప్రోడక్ట్ కాస్ట్ 600 వాళ్ళు అనుకొని పే చేస్తారు. సో ఆ 200 మీషో మీ అకౌంట్లోకి వేసేస్తుంది వీక్లీ 1 డే అన్నమాట. సో ఇది మీషో గురించి మొత్తం ఇన్ఫర్మేషన్. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో కొంచెం నెగిటివిటీ ఎక్కువ వస్తుంది. సో ప్లీజ్ నెగిటివ్గా థింక్ చేయకండి. ఎవరికైనా యూజ్ అయితే మాత్రం కంపల్సరీ వాళ్ళు బై చేస్తారు కదా. సో అది దాని ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ రేటింగ్ కూడా ఇస్తాను చెప్పాను. సో ఆ స్టైల్లో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే మీషో ప్యాడెడ్ బ్రాస్ అండి. సో ఇది మీషో ప్యాడెడ్ బ్రాస్ సెట్ ఆఫ్ 3 బ్రాస్ అన్నమాట ఇవి. కానీ ఇక్కడ అట్లీస్ట్ నాకు చూపించడానికి 2 ఉన్నాయి. సో వీటికి 9 out of 10 ఇవ్వచ్చండి. ఇది దీని ప్రైస్ వచ్చేసి ₹360 చేంజ్ ఉండింది. కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ప్యాడెడ్ బ్రాలు చూస్తే మీషోలో చాలా బాగుంటాయి. క్వాలిటీ వైజ్గా బాగుంటుంది. మనకి కొంచెం ఏమంటారు సగ్గింగ్ బ్రెస్ట్కి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే ఫుల్లీ కప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో కొన్నిసార్లు మనం వేరే వెబ్సైట్లలో ప్యాడెడ్ బ్రాస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ హుక్ ఊడిపోవడం, లేకపోతే ఈ ప్యాడ్స్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ కాకపోవడం అంటూ ఉంటాయి. కానీ దీంట్లో అది చాలా కంఫర్ట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ తెప్పించి 1 month అయింది. ఒకటి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి అది ఇక్కడ లేదు. అందుకని చెప్పేసి దీనికి 10 out of 10 రేటింగ్ ఇవ్వచ్చు. సో సెకండ్ దీనిలో 3 బ్రాస్ సెట్ వచ్చింది. ఒకటి ఈ కలర్ వచ్చింది. సో ఇది కూడా మన కప్పుగా చాలా వరకు సాఫ్ట్గా ఉండేది. మీరు లాస్ట్ వీడియోలో చెక్ చేయండి, నేను ఇవే బ్రాలు మీకు చూపించి ఉన్నాను. సో ఇది ఒకటి రెడ్, ఒకటి ఇది, ఇంకోటి వచ్చేసి సంథింగ్ ఏదో కలర్లో వచ్చింది, గుర్తులేదు నాకు. సో అదొకటి. సో 10 out of 10 పెట్టచ్చు. 300కి 1 బ్రా మనకి వేరే సైట్లో దొరుకుతూ ఉంటుంది. కానీ 300కి 3 బ్రాస్ సూపర్. క్వాలిటీ వైజ్ కూడా చాలా అవసరంగా ఉన్నాయి. సో సెకండ్ థింగ్ వచ్చేసి నేను తెప్పించాను స్పోర్ట్స్ బ్రాస్. ₹350కి మనకి సెట్ ఆఫ్ 3 బ్రాస్ వచ్చినాయి. ఇది ఒక రకంగా వేస్ట్ ఆఫ్ మనీ. ఎందుకంటే వీటిలో నేను మీషోలో ఎప్పుడు ప్రోడక్ట్స్ బై చేసినా వాటి యొక్క రివ్యూస్ చూస్తూ ఉంటాను. సో నార్మల్గానే మన కంఫర్ట్ కోసం ఇన్నర్స్ అనేవి వేసుకుంటాం. కానీ ఇన్నర్సే కంఫర్ట్గా లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. సో స్పోర్ట్స్ బ్రా మనకి ఇలా ఉన్నాయి. ₹350కి 3 వచ్చాయి. ఇక్కడ చూడ్డానికి ఓకేలాగా మీకు కనిపించవచ్చు, కానీ ట్రాన్స్పరెంట్గా మీకు ఎవ్రీథింగ్ విజిబుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంప్రూవ్ చేయాల్సింది ఇక్కడ క్వాలిటీ కొంచెం లావుగా ఇస్తే బాగుండేది. ఎందుకంటే చూస్తే అర్థమవు ఉండొచ్చు, ఇది మనకి ఫుల్లీ కవరింగ్ని ఇవ్వదు. సో ఇది నేను తెప్పించిన సైజ్ వచ్చేసి 36 అండి. స్ట్రెచ్ అవుతుంది, ఈజీగా మనకి వస్తుంది. కాకపోతే కవరేజ్ లేనప్పుడు వేస్ట్ అవ్వచ్చు. సో మీరు మీషో నుంచి స్పోర్ట్స్ బ్రాలు ఏమైనా ట్రై చేయాలనుకుంటే బెటర్ షాప్కి వెళ్ళి కొనండి, లేకపోతే వేరే దగ్గర బై చేయొచ్చు. నాకు ఇది నచ్చలేదు. నేను దీనికి 5 points కూడా ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే క్వాలిటీ అలాగే ఉన్నాయి, చాలా పల్చగా ఉన్నాయి. ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందుగా నేను ఒక ఏమంటారు స్ట్రిప్స్ లేకుండా ఉన్న బ్రాండ్ తెప్పించాను, అవి అలా ఉన్నాయి. సో ఫస్ట్ ఇంప్రెషన్ వర్త్ ఆఫ్ మనీ కూడా కాదు. రోడ్ సైడ్ కొంటే మనకి ₹100 ఒకటి వచ్చిన ఫుల్లీ కవరింగ్ తోటి ఉంటుంది. సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే నేను ఎవ్రీథింగ్ ఇక్కడ రాసి పెట్టుకున్నాను. మెటర్నిటీ బ్రాస్ ఎందుకు తెప్పించానంటే చాలామంది నేను ప్రెగ్నెంట్ని కాదు, నాకు తెలుస్తుంది ఎవరికో బేబీ పుట్టేది లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే. సో నేను మెటర్నిటీ బ్రాస్ తెప్పించాను. ఇవి ఎందుకంటే
ఎవరైనా మన దాంట్లో మదర్స్ ఉంటే సో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఈ మెటర్నిటీ బ్రాస్ వచ్చేసి మనకి 3 కలిపి సెట్ లాగా వచ్చింది. 331 రూపీస్కి వచ్చాయి. క్లాత్ వైజ్గా ఇది బాగుందండి. 330 రూపీస్కి దీనికంటే బెస్ట్ క్లాత్ ఏం రాదు. సేమ్ ప్రాబ్లం, కొంచెం పల్చగా ఉండింది, కానీ బనియన్ క్లాత్ మనకి ఎలాంటి ఇబ్బంది అనేది వేయకుండా కంఫర్ట్గా ఉంటుంది. సో మెటర్నిటీ బ్రాస్కి ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేను పిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. సో ఈ పైన ఉన్న పార్ట్ని మనం నార్మల్గా వియర్ చేసినప్పుడు పిల్లలకి ఫీడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పైన ఉన్న పార్ట్ని మనం ఇలా, ఈ మళ్ళీ రేపు అందరికి తెలిసి ఉండొచ్చు కానీ కొంతమంది తెలియదు చూడండి, అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇలా తీసేస్తే పిల్లలకి పాలు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇట్లా మీరు పెట్టేసుకోవచ్చు. సో ఇవి మెటర్నిటీ బ్రాస్ చూడడానికి ఇలా ఉన్నాయి, వేసుకుంటే కంఫర్ట్గానే ఉంటాయి. సో దీంట్లో నేను తెప్పించాను 36 సైజ్. యాక్చువల్లీ మీ అందరికీ చూపించడానికి తెప్పించాలని ఆలోచనలో ఉన్నాను, కానీ నేను నా సైజే తెప్పించాను. ఇది ప్రస్తుతం అయితే నాకు నో యూస్, కానీ 10 out of 10 మార్క్స్ దీనికి పాయింట్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే నార్మల్గా మెటర్నిటీ బ్రాస్ అనేది మీకు ఒక పీస్కి 500 నుంచి 300కి మధ్యలో ఉంటుంది. కానీ 331 రూపీస్కి 3 బ్రాస్, అంటే 100 రూపాయలకి ఒక బ్రా పడింది. క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయి. రోడ్ సైడ్ మెటర్నిటీ బ్రాస్ మ్యాక్సిమం మనకి అవైలబుల్ ఉండదు. సో దీంట్లో ఉన్న మరొక కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి. ఇది క్లాత్ థిక్ ఉంది. ఇంతకుముందు దీంతో పోలిస్తే ఇది క్లాత్ చాలా బాగుంది. చూడండి, కవరింగ్ ఫుల్లీ ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు ఒక బేబీ ఉన్నప్పుడు ఫీడ్ చేసేటప్పుడు సైజ్ వచ్చేసి మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దాని పరంగా ఓకే. సో ఇది మరొకటి వచ్చేసి బ్లూ అండి. మొత్తం 3 బ్రాస్ కదా. సో ఇది బ్లూ. ఇది మేబీ నాకు ఇంకొక 1 and 1.5 year తర్వాత నేను కన్సీవ్ అయ్యాక బేబీ వస్తే యూజ్ అవ్వచ్చు. సో ఇది ఒకటి చాలా బాగున్నాయి, నాకు బాగా అనిపించిందండి. ఈ ఫిట్టింగ్ చేసేది వాళ్ళు సెట్ చేశారు చూడండి, ఇది క్రియేటివ్గా అనిపించింది నాకు, బాగుంది. యాక్చువల్ తేజు పుట్టినప్పుడు నేను ఇవి ట్రై చేయాలి అనుకున్నాను, కానీ అప్పుడు నాకు ఆన్లైన్లో ఎక్కువ షాపింగ్ చేసే ఎక్స్పీరియన్స్ లేదు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కొనలేదు. సో మీకు చిన్న బేబీ ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఫీడ్ చేయడానికి కష్టం అవుతుంది అనుకుంటారు చూడండి, అట్లాంటప్పుడు మెటర్నిటీ బ్రాస్ మీరు వాడచ్చు. ఫర్దర్గా నెక్స్ట్ మంత్ నేను మెటర్నిటీ కుర్తీస్ పైన వీడియో చేయబోతున్నాను. సో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్లో చెప్పండి, షూర్గా చేస్తాను. సో నెక్స్ట్ థింగ్ అయిపోయిందా, మెటర్నిటీ బ్రాస్ కూడా మనం 10 out of 10 ఇవ్వచ్చు. ఆ తర్వాత ఫస్ట్ టైం నేను ట్రై చేశాను షేప్ వియర్ ఫ్రమ్ మీషో. దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎంత అంటే 337 రూపీస్. సో 373 రూపీస్. సో ఈ షేప్ వియర్ వచ్చింది కొంచెం ఇలాగా. ఇది మనకి బ్యాక్ సైడ్ కోసం, ఇది ఫ్రంట్ సైడ్ కోసం. మనకి ఫుల్గా కాళ్ళ వరకు వస్తాయి, అంటే మీ థాయిస్ని కూడా ఇది కవర్ చేస్తుంది అనమాట. ఇది చూస్తే ఇంత చిన్నగా ఉంది, కానీ నేను తెప్పించే సైజ్ దీంట్లో XXL. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, ఎప్పుడుగా మీరు మీకోసం షేప్ వియర్స్ తెచ్చుకున్నప్పుడు మీ సైజులో తెచ్చుకోండి. చాలా మందికి ఒక ఊహ ఉంటుంది, షేప్ వియర్స్ తెచ్చుకున్నప్పుడు షేప్ వియర్ తక్కువ సైజులో తీసుకోవాలి, టైట్గా ఉన్నప్పుడే మనం సన్నగా కనిపిస్తుందిగా అనుకుంటాం. తప్పు. వాళ్ళు XXL బాడీకి ఫిట్ అయ్యేలాగానే XXLలో షేప్ వియర్ రెడీ అవుతుంది. XXL, 4XL, 5XL, 8XL వరకు మీకు షేప్ వియర్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇది షేప్ వియర్ అండి. ఇది ఈజీగా పడుతుంది, కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, షేప్ వియర్ అనేది ఒక్క హార్డ్గా 5-6 టైమ్స్ వేసుకునే వరకు మన బాడీకి సెట్ అవ్వదు. అంతవరకు ఇది టైట్గానే అనిపిస్తుంది. 5-6 టైమ్స్ వేసాక పర్ఫెక్ట్గా మీ బాడీకి స్ట్రెచ్ అయ్యేలాగా ఉంటుంది. సో మనం పెట్టే కాస్ట్కి ఇది పర్లేదండి, వర్తబుల్ అనొచ్చు. సో దీంట్లో మనం పడతామని డౌట్ మీకు రావచ్చు. ఆబ్వియస్లీ పడతాం, ఖచ్చితంగా పడతాం, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ 2 షేప్ వియర్స్ ఉన్నాయి. సో ఇది చూడండి ఎంత సాగుతుందో, పర్ఫెక్ట్గా మీ బాడీకి ఇది ఫిట్ అవుతుంది అనమాట. ఇది బాగుంది, కానీ దీనికి 10 out of 8 ఇవ్వచ్చు. అది కూడా ఎందుకంటే ఈ షేప్ వేర్ వేసుకుంటే కొన్ని పనులు మనం చేయలేం, అది మీకు అర్థమవుతుంది. సో కొన్ని షేప్ వేర్స్కి కంఫర్ట్గా ఉంటాయన్నమాట కొన్ని. సో దీనికి అది లేదు కాబట్టి 8 పాయింట్స్ మనం ఇవ్వచ్చు. సో ఇదొకటి బాగుంది, షేప్ వేర్ బాగుంది, మీరు ట్రై చేయొచ్చు. ఆ తర్వాత నేను తెప్పించాను నాన్ ప్యాడెడ్ కాటన్ బ్రాస్, ఉమెన్స్ ట్రెండీ నాన్ ప్యాడెడ్ కాటన్ బ్రాస్. 236 రూపీస్కి 3 బ్రాస్ అండి. మనకి 3 బ్రాలు. ఇది కాటన్ టైప్ కాబట్టి మనకి సమ్మర్లో చాలా బాగుంటాయి, అందుకని చెప్పేసి తెప్పించడం జరిగింది. ఇవి బేసిక్ బ్రాస్ అండి, పెద్ద స్ట్రిప్ తోటి ఇలా ఉంది. కానీ బనియన్ క్లాత్ కంటే మనకి కాటన్ క్లాత్ బెటర్ అండి. సో లైక్ మనకి దీనికి స్ట్రిప్ వచ్చేసి లావుగా వచ్చింది, పెట్టుకోట్ టైప్లో వచ్చింది. ఇట్స్ ఓకే. 236 రూపీస్ అంటే మనకి ఇది 70 చేంజ్, 70-75 చేంజ్ ఒకటి పడి ఉంటుంది. వర్తబుల్,
బాగుంది, క్లాత్ కూడా బాగుంది, పెట్టచ్చు. స్ట్రాప్ బైట్ ఉండదు, ఎందుకంటే స్ట్రాప్ పెద్దగా ఉంది, అలాగే చాలా స్మూత్గా ఉండింది. దాని కప్పు వచ్చేసి కూడా పర్ఫెక్ట్గా పెద్దగా ఉండింది దీని కప్పు. అలాగే దీనిపైన డీటెయిలింగ్ ఇచ్చారు మొత్తం థ్రెడ్ తోటి. సో ఇలా ఉండింది. సేమ్ అండి, దీంట్లో నేను సేమ్ టు సేమ్ 3 బ్రాస్ వచ్చాయి. దీనికి 10కి 10 మార్క్స్ ఇవ్వడం కూడా తక్కువే, ఎందుకంటే 10కి 11-12 వేయచ్చు, అంత బాగున్నాయి. ఇవి కంపల్సరీ మీరు ట్రై చేయండి. మీషో ఇన్నర్స్ పైన నేను ఎప్పుడు వీడియో చేసినా ఖచ్చితంగా నా హానెస్ట్ రివ్యూ ఇస్తాను, ఎందుకంటే ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకి కంఫీగా ఉండాలి, మనీ వేస్ట్ అవ్వద్దని. అంటే ఆల్ పైన ఇస్తాను, కానీ ఇన్నర్స్ పైన మాత్రం బాగాలేదంటే కంపల్సరీ బాగాలేదని చెప్తాను, ఎందుకంటే ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకు కూడా అవి నచ్చాలి కదా. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్లీప్ అండి. 175 రూపీస్కి ఈ స్లీప్ నేను తీసుకున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒకటి ఫుల్లీ నెట్ డ్రెస్ తెప్పించుకున్నాను. సో ఆ డ్రెస్ ఫుల్లీ ట్రాన్స్పరెంట్గా ఉండింది. అది నెట్ డ్రెస్ కాదండి, మనకి ఏమంటారు, జార్జెట్ క్లాతే, కాకపోతే లోపల మనకి ఎలాంటి లైనింగ్ లేదు. అది అలాగే ఫ్యాషన్, అలాగే వేసుకుంటారు, జీన్స్ పైన వేసుకుంటే బాగుంటుందని తెప్పించాను. సో దాంట్లోకి నేను తెప్పించాను స్లీప్. ఈ స్లీప్కి నేను 175 రూపీస్ పెట్టాను, చాలా ఎక్కువ డబ్బులు పెట్టాను, ఎందుకంటే ఇది రోడ్ సైడ్ మీకు 50 రూపాయలు కూడా రావచ్చు. అంటే కొనుక్కోవాలనుకుంటే మాత్రం దీనిలో మీరు డ్రాప్ అవ్వచ్చు. క్లాత్ చూడండి, ఇది ఈజీగా నేను ఇంతవరకు వేర్ చేయలేదు, వేర్ చేయకముందే ఇంత సాగుతుంది. సో ఇవి స్ట్రెచబుల్. సో ఇది చాలా సాగే క్లాత్ని కలిగి, క్లాత్ క్వాలిటీ వైజ్గా అంతగా బాగాలేనందున నేను దీనికి 2 మార్కులుగా ఇవ్వదలుచుకోలేదు. సో ఇది ఓకే కూడా కాదండి, రోడ్ సైడ్ ఇంకా బాగుంటాయి, ఇంకా షాప్లో అయితే ఇంకా మంచి దొరుకుతాయి. సో ఇది నాకు నచ్చలేదు, వీళ్ళు కొంచెం క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. అదర్వైజ్ ప్యాడెడ్ బ్రాస్ బాగున్నాయి, ప్యాడెడ్ బ్రాస్ కంపల్సరీ ట్రై చేయండి, బయట కంటే తక్కువ ధరకి ఇంకా బెస్ట్ క్వాలిటీకి ఉన్నాయి. నెక్స్ట్ మనం బయట సైట్లో కొన్న ప్యాడెడ్ బ్రాస్కి మీకు కింద హోల్డర్ వస్తుంది పుషప్ కోసం, అది తీగలాగా ఉంటుంది, అది చాలా వరకు ఊడిపోతుంది. ఊడిపోయినప్పుడు ఆ బ్రా వేసుకుంటే ప్రాబ్లం లాగా ఉంటుంది. సో అది ట్రై చేయకండి. ట్రై చేయాలనుకుంటే కంపల్సరీ కాటన్ బ్రాస్ ట్రై చేయండి. సో ఇక్కడ ఉందా, ఇక్కడ స్ట్రిప్ ఏం లేదు. సో వేరే సైడ్లో మనకి ఇక్కడ ఒక ఐరన్ లాగా సంథింగ్ ఏదో ఇస్తారు, అది ఇబ్బందిగా ఉంటుంది. సో దీంట్లో అది లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. కప్ బ్రాస్ మీరు ట్రై చేయొచ్చు. దీంతోపాటు మెటర్నిటీ బ్రాస్ ట్రై చేయండి, చాలా బాగున్నాయి. సో మీషోలో ఇన్నర్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలాంటివి ట్రై చేయండి, బాగుంటాయి, మీకు ఖచ్చితంగా వస్తాయి. దాన్ని ఇప్పుడు నేను చూపించబోయే ప్రోడక్ట్స్లో దేనికి కాస్ట్ అయినా నేను డిష్లు ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కూడాను చీపెస్ట్ బ్రాస్ని ట్రై చేయాలనుకున్నాను, సో ట్రై చేశాను. నా హానెస్ట్ మీ ముందు షేర్ చేస్తాను. మీకు నచ్చితే మీరు బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, కోడ్స్ ఉంటాయి, మీ షాప్ లింక్ ఉంటుంది. సో మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. నేను కలుస్తాను మరొక వీడియోకి. ఈ వీడియో కమెంట్ వల్గర్గా చేయకండి, నేను కమెంట్ని డిసేబుల్ చేస్తాను. ఐ నో కంపల్సరీ ఎప్పుడైనా ఇన్నర్స్ పైన వీడియో చేసినా, పీరియడ్స్ పైన వీడియో చేసినా నెగిటివ్ కమెంట్స్ బాగుంటాయి, కానీ లోక జ్ఞానం అందరికి తెలియాలి. అందరూ అన్ని విషయాలు అందరినీ అడగలేదు కదా. సో కొన్ని ఇలా సోషల్ మీడియా ద్వారా మా ద్వారా తెలుసుకుంటాం. ఒక చిన్న థాట్ ఉండింది అనమాట, నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేస్తాను. ఈ వీడియోని ఇక్కడితో నేను ఏం చేస్తున్నాను, నచ్చితే లైక్, షేర్, కమెంట్ అన్ని చేయండి. నేను కలుస్తాను వరకు వీడియోలో. బై బై, టాటా, టేక్ కేర్.